హాయ్ అండి అందరికీ. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జాతర అయితే జరుగుతుందండి. ప్రతి ఇయర్ అమ్మవారిది అనమాట. మే నెలలో జరుగుతుంది. ఈ ఇయర్ అయితే కరెక్ట్గా జాతర రోజునాడే మా మరిది గారి పెళ్ళి ఉండటం వల్ల నేనైతే జాతరకి అయితే రాలేదు. ఇంకా నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే ఆ రోజే మొత్తం మా ఊర్లో ఆడబడుచులు అందరూ వస్తారు, సరదాగా మీట్ అవుతాం అనమాట. నేనైతే చాలా మిస్ అయిపోయానండి మా ఊరు జాతర అయితేనే. ఇంకా అమ్మవారికి ప్రతి ఇయర్ అయితే శారీ పెట్టుకుని గాజులు అవి వేసుకుని చలిమిడి పానకాలు వేసుకుంటాను. ఆడబడుచు కదండి నేను. ప్రతి ఇయర్ అయితే శారీ పెట్టుకుంటాను అమ్మవారికి అని మొక్కుకున్నాను. ఇంకా నేను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నాకు ఏంటో తెలీదు, అమ్మవారి కల్లోకి వచ్చేసినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు మల్లాడే అయితే శారీ జాకెట్ గాజులన్నీ తెచ్చేసుకుని ఇంకా చనిమిడి పానకాలు అయితే వేసేసుకున్నాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చేసిందండి. ఏదోలా అనిపించింది అనమాట. అయ్యో అమ్మవారికి వేయలేదని ఇంతలా అయ్యిందేమో అని చెప్పేసి భయమేసింది. ఇంకా హఠావుట్టిగా ఇంకా చనిమిడి పానకాలు అయితే వేసేసి ఇంకా అమ్మవారు సేవ చేసుకుంటారండి. అక్క మా ఇంటి పక్కనే ఉంటారనమాట. ఆవిడకైతే దండం పెట్టుకుని అయితే ఆశీర్వదించమని అడుగుతాను ప్రతి ఇయర్ అనమాట. ఆవిడైతే దండం పెట్టుకున్నాను ఆవిడకి. తర్వాత అయితే పోతురాజు గుడికి వచ్చానండి. పోతురాజు అయితే అమ్మవారి అన్నయ్యో తమ్ముడో అంటారు కదండి. తనకి శ్రీరామ రక్ష కింద కాపాడేవారు పోతురాజే అంటారు. అది కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది మాకు. అక్కడికి కూడా వెళ్ళి అయితే దండం పెట్టుకుని అయితే వచ్చేసాను. ఓకేనండి, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.